ఈరోజు చాలా సంతోషం ఇక్కడ రావడం, నూతన భవనంలోకి మార్చడం. ఇది చాలా రోజులుగా అనుకుంటున్నదే. ఇది మా ఇంతకుముందు ఉన్న ప్రెమిసెస్లో కొన్ని మన సదుపాయాలు లేవు. చాలా వరకు ఈ క్యాష్ క్యాబిన్ కానీ అండ్ మన గోల్డ్ లోన్స్ ఇస్తే షేప్స్ పెట్టడానికి కానీ, తర్వాత ఏసీలు ఫిట్ చేయాలన్న మంచిగా అన్ని విషయాల్లో బాగా వెనకబడి ఉన్నాము. అక్కడ కౌంటర్ సరిగా లేక అండ్ దీనిలో చెప్తూ ఉండేవారు. అండ్ ఎవ్రీ టైం మా దీనిలో రివ్యూలో చెప్పేటప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తుండేవి. కొత్త గదిని అవి చేయించండి అని చెప్పేసి ఇక్కడ భవనాన్ని, కొత్త నూతన భవనాన్ని మన రీజనల్ హెడ్ కృష్ణమోహన్ గారు అండ్ వీళ్ళు వాళ్ళ సిబ్బంది మొత్తం అంతా కష్టపడి ఈరోజు ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇందులో అన్ని మీరు చూశారు, ఇప్పుడు ఏసీస్ కానివ్వండి, మొత్తం అన్ని క్యాష్ క్యాబిన్ తోటి అన్ని దీనిలో అన్ని సెక్యూరిటీ దీనిలో ఉన్నాయి. దీంతో పాటు ఇంకా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కెమెరాలు. ఇప్పుడు ఈ కెమెరాలు ఏంటంటే ఇక్కడిక్కడ ఉండేదే కెమెరాలు కాదు, దీనిలో ఉన్నవి ఢిల్లీలోనూ, బాంబేలోనూ, హైదరాబాద్లోనూ వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరు ఉంటున్నారు, ఎవరు వస్తారు, ఇప్పుడు మనమంతా చూస్తుంటే లోపల జరుగుతారు, వాళ్ళంతా అక్కడ చూస్తున్నారు. ఏమన్నా ఉన్నా ఈవెన్ వాయిస్ రికార్డింగ్ ఇవన్నీ ఉంటాయి దీనిలో. ఇక్కడ ఎలాంటివి కొద్దిగా పొగ వచ్చినా, ఇందులో ఏదైనా పొగ వచ్చిందంటే కూడా ఆర్ లైట్ దీనిలో ఏదైనా ఎవరైనా ఎంటర్ అయినారు 7 గంటల నుంచి మళ్ళీ పొద్దున్న 9 గంటల వరకు ఎవరన్నా వచ్చారంటే కూడా అవన్నీ రికార్డ్ అవుతాయి. పొద్దు నుంచి మార్నింగ్ నుంచి వీళ్ళు ఉంటారు, వీళ్ళ దీనిలో ఉంటారు కాబట్టి ఆ దీనిలో ఈ సర్వేలెన్స్ అని చెప్పేసి కొత్తగా ఈ కెమెరాలన్నీ ఆన్లైన్ మోడ్గా ఉంటుందంట. మొత్తం వాళ్ళు వాచ్ చేస్తుంటారు, 24 గంటలు అవి వాచ్ చేస్తూ ఉంటారు. అదొకటి మంచి మనం సెక్యూరిటీ దీనిగా ఉంటుంది. ఎవరైనా ముందు కానీ వెనక సార్ అక్కడ కొద్ది జాగ్రత్త చూడండి, కెమెరాలు అవన్నీ పెట్టించండి. సైడ్లో ఏదైనా అంటే అంటువ్యాడ్ ఏదన్నా కొద్దిగా ఎవరైనా వాళ్ళు ఏదైనా చేయడానికి వాటి కోసం ఇవన్నీ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. కాబట్టి ఇదొక ప్రత్యేకంగా మా బ్యాంకులో, మా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 శాఖలు ఉన్నాయి. వేరే శాఖలకు కూడా, వేరే ఆఫీసెస్లో కూడా ఈ సదుపాయం మేము 100% పెట్టాం. మొత్తం అన్ని దీనిలో సర్వేలెన్స్లో ఉంటారు. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్తున్నారు, ఏం జరుగుతుంది అన్నీ తెలుస్తూ ఉంటాయి దీనిలో. కాబట్టి దానిలో ఏమన్నా డిటెక్ట్ చేయకనా ఇది ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పగలగొట్టారనుకోండి కెమెరా, అక్కడ ఇమ్మీడియట్గా పోతుంది, ఇదేదో పగలగొట్టారు దీనికి ఇమ్మీడియట్గా వెళ్ళండి అని. అండ్ దీంతో పాటు ఇమ్మీడియట్గా పోలీస్కి వెళ్తుంది లైన్. మీరు అదొకటి, వాళ్ళు ఎత్తారు అక్కడ వాళ్ళకి ఎట్టి పెడితే వాళ్ళు ఇమ్మీడియట్గా అలర్ట్ చేస్తారు పోలీస్కి. ఈ నంబర్లన్నీ పోలీస్లో ఉంటుంది. మాకు ఈ అడ్రస్ అంతా మొత్తం పోలీస్కి వెళ్తుంది. పోలీస్ ఇమ్మీడియట్గా రీచ్ అవుతారు. మళ్ళీ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఏ టైం కన్నా. బ్రాంచ్ మేనేజర్, రీజనల్ హెడ్, మాకు పైన అన్ని చోట 8-9 జాగాల్లో ప్రతి చోట అలర్ట్ చేస్తారు ఈ దీనిల వల్ల. కాబట్టి సెక్యూరిటీ పరంగా మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కూడా బాగానే ఉంది. ఈ ఏరియాలో మాకేం ఇలా సమస్యలు లేవు. ఇలా దీనిలో మీకు తెలియజెప్పాలి కాబట్టి కొద్దిగా దీని గురించి ఈ సదుపాయాలన్నీ బ్రాంచ్ మన ఈ శాఖలో అన్నీ ఉన్నవన్నీ మీకోసం చేస్తున్నాము. మీకోసం చేయడం కాకుండా బ్యాంక్ మనందరిది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రభుత్వ బ్యాంకు. అందులో ఉన్న సేవలన్నీ మనం ఉపయోగించుకొని వాటికి మనం తీసుకున్నవి పెట్టాలి. డిపాజిట్ పెడితే వాటి మీద వడ్డీ, వాటికి సౌకర్యం, అది మీకు ఎప్పుడు కావాలన్నా తీసుకోవడానికి అన్ని సదుపాయాలు మా బ్యాంక్ ద్వారా చేయగలుగుతాం. నడుస్తుంది మీకు ఆర్థిక సచరత. మనం ఏంటంటే డిసిప్లైన్ ఉండాలి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మనం ఏవైతే చేస్తూ ఉంటామో వీటిలో కొద్దిగా డిసిప్లైన్ ఉండాలి. తర్వాత ఏవేవి మనం చేసుకోవచ్చు, ఏవి చేసుకోని వాళ్ళకు ఫర్దర్గా వాళ్ళకి తెలియజేయాలి, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఎఫ్ఎస్ నుంచి ఈ 3 నెలల మన సాచురేషన్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఈ క్యాంపెయిన్లో భాగంగా మనకేంటంటే అవేర్నెస్, నామినేషన్. ఫస్ట్ ఎవరైతే మనం ఉన్నామో, మన అకౌంట్లు ఉన్నాయో, ఇంతకుముందు ప్రధానమంత్రి జన్ధన్ ఖాతా అని ఓపెన్ చేసినాం. మన ఖాతాలు కూడా, మన అకౌంట్లు కూడా ఉన్నాయి. ఈ అకౌంట్లు నామినేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
తర్వాత దానిలో అంటే డాక్యుమెంట్లు ఇచ్చేసి అది వ్యాలిడిటీ చేసుకోవడం, ఇవి చాలా అందరికీ అవసరం. ఈ లేకపోతే అవి డార్మెంట్లో అంటే ఇనాపరేటివ్లో వెళ్ళిపోతాయి. అవి చేయకుండా ఆపరేషన్స్ అని ఆపగలుగుతారు. కాబట్టి ఈ రీకేవైసీ అనేది వెరీ ఇంపార్టెంట్. అందులో ఏమీ లేదు, మీ డాక్యుమెంట్ ఏవైతే ఆధార్ కార్డో లేకపోతే రేషన్ కార్డో ఇవి ఉంటాయి కదా, అవి జస్ట్ బ్యాంకులో వెళ్ళి ఫోటోలు చెప్తే వాళ్ళే ఫోటోలు వాళ్ళు తీసుకుంటారు. అవి రీకేవైసీ చేయించాలని ఒకటి. తర్వాత నామినేషన్, సపోజ్ మీకు ఏదన్నా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే అందులో ఉన్న ఏదైతే అమౌంట్ ఉంటుందో వాళ్ళకు త్వరితగతిన ఇవ్వడానికి, వాళ్ళ మెంబర్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే పేరు పెట్టింటారో వాళ్ళకు త్వరితగతిన ఇచ్చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అవి వినియోగం అందరూ చేసుకోవాలని చెప్పేసి మా తరపు నుంచి అందరికీ మాకు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది చాలా అవసరం అందరికీ, ఈ రీకేవైసీ అండ్ నామినేషన్. దీంతోపాటు ఈ మనకు కొన్ని సెక్యూరిటీస్ లేవు. ప్లస్ మనకి ఏదైనా జరిగితే, ఖాతాదారులకు ఏదైనా జరిగితే మనందరికీ ఇన్సూరెన్స్ అనేది చాలా వరకు కొంత లేదు మనది. ప్రభుత్వం వారు ఈ రెండు జేజేబీవై, ఎస్బీవై అండ్ ఏపీవై అన్ని 3 స్కీములు ఉన్నాయి. ఈ ఎస్బీవైలో యాక్సిడెంటల్గా ఏదవుతుంది మాత్రం 20 రూపాయలతోటి చక్కగా అది పెట్టుకుంటే 2 లక్షల రూపాయలు ఏదైనా అయితే ఇమ్మీడియట్గా వాళ్ళ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్కు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది 20 రూపాయలు మీ అకౌంట్లో పెట్టించేసి ఎక్కడ కానీ ఇక్కడ ఉంటే ఎక్కడ లేకపోతే వేరే బ్యాంకులో ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా అది 20 రూపాయలు పెట్టించేసి అవి చేసుకోండి. అది 20 సంవత్సరానికి అది 20 రూపాయలు ఏమి కాదు, కానీ 2 లక్షల రూపాయలు ఆ రోజు అవి ఉంటుంది దానిలో ఏదైనా అయితే. దెన్ జేజేబీవై జీవన్ జ్యోతి బీమా యోజన 436 రూపాయలు అది కడితే దానిలో 2 లక్షల రూపాయలు అది ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ ఒక షరతులు ఉంటాయి, అవన్నీ దాని ప్రకారం చెప్తారు. వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ ఉంటారు, ఎవరు చేసేదాన్ని మెజారిటీ వాళ్ళు దానిలో చేసుకోవచ్చు. దెన్ అటల్ పెన్షన్ యోజన అని చెప్పేసి 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ వస్తూ ఉంటుంది. ముందు ఎప్పుడు ఉంటే కట్టుకుంటూ వెళ్తే కొంత 1000 రూపాయలు, 500, 1000 రూపాయలు, 1000 రూపాయల నుంచి 5,000 లోపల కట్టుకుంటూ పోతే మీకు 60 సంవత్సరాల తర్వాత మీకు పెన్షన్ వస్తూ ఉంటుంది. ఆ పెన్షన్ డబ్బులు కొంత ఉపయోగపడుతుంది. మనము వయసు అయిపోయిన తర్వాత వాటికి మంచి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ త్వరితగతిన మనం అవి ఎంతవరకు మీకు ఉంటే అవి చేసుకోండి. అవి ముందు అటల్ పెన్షన్ చేయకపోయినా ఇమ్మీడియట్గా ఈ దీనిలో 2 లక్షలు ఇక్కడ, 2 లక్షలు అక్కడ అవి చేయడానికి అందరు కొద్దిగా ముందుకు వెళ్ళి మీరు ప్రతి విషయాన్ని తెలుసుకోండి, అడగండి. ముందు అది ఇదే కాకుండా ఇక్కడే కాకుండా వేరే చోట కూడా మీరు కనుక్కోవచ్చు వీటి గురించి ఏంటి అని చెప్పేసి. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఎన్రోల్ చేసుకోండి, అందులో మీ రికార్డు పెట్టుకోండి, ఇంటి వాళ్ళకి చెప్పండి ఇలాగ మనం దీనిలో ఉంది. మీకొక్కరే కాదు, ఇంట్లో వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్కి, మీ దోస్తులకి ఎవరు ఉన్నా వాళ్ళందరికీ చెప్పండి. రిలేటివ్స్ కానివ్వండి, అందరికీ చెప్పి ఈ విధంగా కొద్దిగా ఎన్రోల్ చేయడానికి అందరు సహకారం చేసుకోండి. అది చాలా అవసరం. 4 లక్షల రూపాయలు ఇది అవుతే మనకు ఏమైతే 4 లక్షల రూపాయల వరకు ఆస్కారం ఉంటుంది. దాంట్లో మాత్రం మనకి 456 రూపాయలు అట్లా పెడితే చక్కగా దాంట్లో ఉంటుంది సంవత్సరానికి. కాబట్టి ఇది అందరూ ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ బాగా జరుగుతున్నాయి. అందరికీ తెలుసు మొబైల్ బ్యాంకింగ్ అని వచ్చేసింది, అండ్ డిజిటల్ నెట్ బ్యాంకింగ్ అని చెప్పేసి, యూపీఏ అని చెప్పేసి, అపెన్లు ఇన్ని చాలా విధంగా డిజిటల్గా జరుగుతున్నాయి. మనకు ఈ విషయం మేము కానీ ఇప్పటి వరకు నాకు ఉన్న దీనిలో మన 5 రాష్ట్రాల్లో, ఇక్కడ కర్ణాటక, తెలంగాణ, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్, వీటి రాష్ట్రాల్లో, కేరళలో, మన రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. ఇందులో అది ఏంటి తెలియక లేకపోతే వీళ్ళే ఎంటర్ అయిపోతున్నారా తెలియకుండా మనము వాళ్ళకు ఇచ్చేస్తున్నామా అది తెలియదు. కానీ ఈ నంబరు మీరు 750 కోట్ల వరకు లాస్ అయింది మన లాస్ట్ ఇయర్ వరకు, మార్చి వరకు. ఇప్పుడు ఈ మధ్య కూడా 300 కోట్లు అయిపోయింది. ఇక 3 నెలలు 4 నెలలు కావట్లేదు, 300-400 కోట్లు అట్లా మన ఈ ఫ్రాడ్లు అవుతున్నాయి. అండ్ అరెస్ట్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది తెలంగాణ నుంచి అరెస్ట్ అవుతున్నారు.
అక్కడ నుంచి పడుతుంటే 26 మంది అరెస్ట్ అవుతే వేరే దేశాలు వేరే రాష్ట్రాల నుంచి 50% ఉంటే ఇక్కడ నుంచి 50% ఉంటుంది. కాబట్టి ఇందులో ఉన్న మనుషులు బాగా ట్రాప్ చేస్తున్నారు, బయట వాళ్ళు ట్రాప్ చేస్తుంటారు. అవి మీ ఊర్లలో కానీ మీ దగ్గర కానీ ఏదన్నా ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయంటే మరీ కనుక్కొని 2 సార్లు 3 సార్లు 4 సార్లు విచారించి ఇది కరెక్టా కాదా అని చెప్పేసి వెళ్ళండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, చేయండి. మీకేం వచ్చేది కాదు, దీనిల వల్ల మీకు వచ్చేది కాదు, అనవసరంగా విషయాలు తెచ్చిపెట్టుకుంటాం. కాబట్టి దయచేసి ఈ విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు అది తెలిసిందే. ఓటీపీలే కూడా మీది ఏది పుట్టిన తేదీ అంటారు, లేకపోతే మన మీ ఊరేంటి, మీరు ఎక్కడి నుంచి ఉన్నారు, ఇలా మీ అకౌంట్ నెంబర్ ఏంటి, ఇలాగ ఏది ఇలా కాల్ వచ్చింది మీకు ఇన్కమ్ ట్యాక్స్ మీ లేకపోతే ఈ గవర్నమెంట్ నుంచి ఇక్కడి నుంచి వచ్చాము ఈ తహసీల్దార్లు ఏదన్నా ఉన్నా మీరు 2 కాదు 3 సార్లు కనుక్కోండి. మీ పక్కన దోస్తులు ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళకు తెలుస్తుంది. మీరు సమ్టైమ్ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇది అవుతే పక్కన వాళ్ళని విచారించుకొని ముందుకెళ్ళండి. ఇది నా వరకు మీకు అందరి కొద్దిగా సలహా ఇవ్వడం. ఈ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరగాలి. ఇటు సైడు ఎలా ఉందో నాకు తెలియదు, కొన్ని ఏరియాల్లో అయితే అటు మహబూబాబాదు ప్లస్ అటు సైడ్ అయితే విపరీతంగా జరుగుతున్నాయి, కొంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇక్కడ కూడా జరుగుతున్నాయా? కొద్దిగా అదే మీరు ఎలా అవుతున్నాయి, మీరు 1, 2 చెప్తే నేను అదే మనం ఏం జరిగింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్నాయి, నేను అన్ని చెప్పడానికి ఇవి ఉన్నాయి, నాకు ఎలా ఉంటుంది. కానీ మీకు ఇక్కడ జరిగింది మినిమం ఎక్కడ మనం జాగ్రత్త ఉండాలి. వాడు ఎక్కడన్నా ఎన్నన్నా ఫోన్ కాల్ చేసుకుంటారు, వాడు అవసరం ఉంటే మనకు మళ్ళీ చేస్తారు, మీరు కట్ చేసి పడేసారు, మళ్ళీ చేస్తారు. మనకేం అవసరం లేదు. మీకు తెలిసిన వాళ్ళ నంబర్లే మాత్రమే ఎత్తండి, మాట్లాడండి. తెలియని వాళ్ళ నంబర్లు పర్ఫెక్ట్గా ఏం మాట్లాడకండి. ఫస్ట్ ఎవరో దీనిలో వాడి తర్వాత చేసుకుంటూ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ అది కనుక్కోండి పక్కన. ఇప్పుడు ఈ మధ్య ఈ నంబర్లు కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఎవడు ఏంటి అన్నీ తెలుస్తున్నాయి, ఆ యాప్లు కూడా ఉన్నాయి. వేరే వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు చెప్తారు. కాబట్టి అవి మాత్రం కొద్ది జాగ్రత్తగా ఉండాలి. అలా మోసపోయి అనవసరంగా ఇది డబ్బు పరంగా డబ్బు పోతుంది, ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ అందరూ ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇవి జాగ్రత్తగా పెట్టాలి. ఏమన్నా అయిందంటే ఇమ్మీడియట్గా మీ అకౌంట్లో ఒక 10,000 5,000 30,000 ఏదో ఉంటుంది, అది ఇమ్మీడియట్గా బ్లాక్ చేసి పెడతారు పోలీసు వాళ్ళ దగ్గర. ఇంకా మీకు అదేదో అవసరం ఉండేది డబ్బులు అవి మీకు అవసరానికి ఉండదు. పోలీసు వాళ్ళు చెప్తారు, అది మొత్తం తేలిన తర్వాత మీకు ఇస్తామంటారు. మేమేం చేయలేం, మీరు ఏం చేయలేరు. మీరు ఇబ్బందులు మళ్ళీ ఎవరికి మాకేం ఉండదు, అప్పుడు ఉంటుంది. కానీ ఇబ్బంది పడేది మీరు. జాగ్రత్తగా ఈ అకౌంట్లు మాత్రం అవి చేయండి. సెకండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది మీకు అప్రోచ్ అవుతున్నారు, మీకు దీనిలో మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి, మేము మీకు 10,000 ఇస్తాం 5,000 ఇస్తాం, మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి కొన్ని రోజులకి అని చెప్పేసి మాకు అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాము, మాకు ఇచ్చేసేది, మీ దీనిలో 1,00,000 ఇస్తాము. ఓకే, ఈ నంబర్లు ఇవి ఓటీపీలు ఒకసారి ఇస్తే మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తామంటారు. 1,00,000 వేస్తారు, 10,000 మీకు ఇచ్చేస్తారనుకోండి, 90,000 ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇదో తరగా మోసం. వాళ్ళు అలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఓటీపీలు ఇచ్చేస్తారు. కానీ రేపు ఈ 10,000 ఉంటుంది మీ దగ్గర, మీరు వచ్చి నాకు 10,000 వచ్చింది కదా, నేను ఏం చేయలేదు, ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి మర్నాడు వచ్చేసి ఎక్కడ పోయింది అని అంటే 10,000 ఎక్కడి నుంచి వచ్చింది నీకు, అవి ఇవి ఇవన్నీ ఎవరికి ట్రాన్స్ఫర్ ఇచ్చేసావు మీకు పట్టుకుంటాడు. వాడెవడో తెలియదు, ఎవడు పంపించావు ఏం చేసావు లేదు, కానీ పట్టుకునేది మీకు. కాబట్టి ఇలాంటి కొద్ది మోసాలు చాలా అవుతున్నాయి. ఇవి జాగ్రత్తగా మూల అకౌంట్ అని అంటాం, ఇది అకౌంట్ని వేరే వాళ్ళు వాడుకోవడం ఈ అకౌంట్. కాబట్టి ఈ సైబర్ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈరోజు మీరందరూ ఇలాగ ఇంత పెద్ద ఎత్తున రావడం, మా బ్యాంకుకి ఇంత తోడ్పాటు చేయడం, ఈ బిజినెస్ని ఇంకా మంచి చూడాలని చెప్పేసి మళ్ళీ ఈ ఇయర్ కాకపోతే మళ్ళీ ఇయర్ ఖచ్చితంగా ఒకసారి వస్తాము. ఇంకా మళ్ళీ కావాల్సిందే చెప్పండి. ఇక్కడ ఏమన్నా కొద్ది సమస్యలు ఇలాగ ఉంటే కూడా చెప్పండి, మా డైరెక్ట్గా ఫోన్ చేసి నంబర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ పోలీస్ నంబర్స్ ఉంటాయి, ఫైర్ అంబులెన్స్ ఫైర్ స్టేషన్ అన్నీ ఉంటాయి. దాని బ్రాంచ్ మేనేజర్ నెంబర్ ఏదా, నెంబర్లో పెట్టండి.
ఇక్కడ దీనిలో మీకు తెలిస్తే నేను కలిసి చేసి మాట్లాడచ్చు, ఏదైనా సమస్యలు ఉంటే చెప్తూ ఉంటే ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇప్పటి వరకు ఇక్కడ మాకు ఉన్న సమాచారం వరకు బాగానే సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా డెవలప్ అవ్వాలి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది దానికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. కలవకుంట బ్రాంచి మంచి ఆధునిక సౌకర్యాలతో ఈ ఊళ్ళో మొత్తం అన్ని రకాల డిజిటలైజేషన్ ఏదైతే త్వరితగిన మీ పనులు తొందరగా అవడానికి, ప్లస్ అదే టైంలో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏసీ సౌకర్యం కానీ ఏది ఇబ్బంది కలగకుండా ఈ బ్రాంచ్ ప్రెమిసెస్కి ఓకే చెప్పిన మా జనరల్ హెడ్ గారికి ధన్యవాదాలు, మీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. క్రితంసారి కూడా లాస్ట్ ఇయర్ కూడా తెలంగాణ మొత్తానికి మా 19 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు 19 డిస్ట్రిక్ట్స్లోనూ 11 బ్రాంచ్లు కొత్తగా అన్ని ఆధునిక సౌకర్యాలతోటి చేయడం జరిగింది. దానికి ఆయన ప్రోత్బలం చాలా ఉంది. సో ఈ సంవత్సరం కూడా మనకి ఫస్ట్ కల్వకుంట బ్రాంచ్, అదేవిధంగా నర్సంపేట, రాయపోల్కి బ్రాంచ్లన్నీ కూడా డిజిటలైజేషన్ చేస్తా, అదే సమయంలో ఆధునిక సౌకర్యాలు కస్టమర్స్ ఇక్కడికి వస్తే మొత్తం అన్ని రకాలు కూర్చుంటానికి వసతి, ప్లస్ ఏసీ, మంచినీళ్ళు, టాయిలెట్స్ మొత్తం అన్నీ ఏది మీరు ఇబ్బంది కలగకుండా మీ బ్యాంకింగ్ సౌకర్యం తొందరగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. అదేవిధంగా శాచురేషన్ క్యాంపు, ఈరోజు శాచురేషన్ క్యాంప్ మొత్తం 1 జూలై నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఇన్సూరెన్స్ పిఎంజేజేబీ, ఎస్బీవై, జీవన్ జ్యోతి బీమా యోజన ఇవి ప్రతి ఒక్కరు కంపల్సరీగా చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ప్రతి గ్రామంలో పంచాయతీ దగ్గర కానీ బ్యాంకింగ్ ఎక్కడైతే ఈ సౌకర్యం ఉందో అన్ని చోట్ల కూడా మేము ఈ 3 నెలల్లో మొత్తం మిగిలిన వాళ్ళందరినీ కూడా కవర్ చేయాలి. ఆల్మోస్ట్ ఆల్ 90% వరకు మనకి కవర్ అయ్యారు. మిగిలిన వాళ్ళు ఎవరో తెలియక తీసుకోకపోతే కనుక వాళ్ళందరూ కూడా తీసుకుంటారని ఈ కార్యక్రమం కూడా ఈరోజు మేము ఇప్పుడు ఇందాక ఒక పావుగంట క్రితం కూడా మనం దాని గురించి మన ఎంపీఆర్ వీళ్ళందరూ మీకు తెలియజేశారు. అలాగే మీ ఇంటి పక్కన కానీ మీ ఇంటి ఎదురుగుండా కానీ ఎవరన్నా మీకు తెలిసి సంవత్సరానికి 20 రూపాయలు కట్టుకుంటే కనుక వాళ్ళకి 2 లక్షల ఇన్సూరెన్స్ 70 ఏళ్ళ వరకు ప్రమాద ఇన్సూరెన్స్, అలాగే 420 రూపాయలతోటి ఏదైతే ఎల్ఐసి ఏదైతే జీవన్ జ్యోతి ఉందో అది సహజ మరణానికి కూడా వాళ్ళు తెలుస్తుంది, అది 50 ఏళ్ళ వరకు చేస్తారు. ఈ 2 స్కీములు ప్లస్ అటల్ పెన్షన్ యోజన, యువత ఎవరైతే 18 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసుకుంటారో వాళ్ళకి తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ పెన్షన్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ 3 స్కీముల గురించి ఇందాక చర్చించడం జరిగింది. పాంప్లెట్లు కూడా మీకు పంచిపెట్టడం జరిగింది. అవి మీరు అందరికీ తెలియజేసి మొత్తం మీ గ్రామం, మీ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా 100% బీమా సౌకర్యం తీసుకోవాలి. సేమ్ టైం ఇప్పుడు లాకర్స్ కూడా మీకు మీ గ్రామంలో అందుబాటులోకి వస్తున్నాయి. సార్ ఇప్పుడే చెప్పారు, వెంటనే లాకర్స్ మీకు ప్రొవైడ్ చేయమని. లాకర్స్ కూడా మీకు ఈ నెల లోపల మీకు 1 వారం 10 రోజుల లోపల లాకర్స్ కూడా త్వరగతిని మీరు తీసుకుని ఇప్పుడు చాలా ఇబ్బందులు పడి పక్క ఊరికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. అది ఇక్కడే తీసుకోవచ్చు. సో డిజిటలైజేషన్ అయింది, మీకు ఇమ్మీడియట్గా సర్వీసులు కూడా వెంటనే తొందరగా మ్యాక్సిమం అకౌంట్ ఓపెన్ చేయాలంటే 10 నిమిషాలు, 12 నిమిషాలు. అదే గోల్డ్ లోన్స్ కూడా అన్ని సౌకర్యాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ మీరు మీ గ్రామ ప్రజలు, మీ చుట్టుపక్కల గ్రామాలను కూడా ఈ దేశ బ్యాంకు కింద తీసుకుని ఈ బ్యాంకు అభివృద్ధికి మీ వంతు సహాయం చేయగలరని కోరుకుంటున్నాను.
గారు నమస్కారం సార్. అదే మాదిరిగా రీజనల్ హెడ్ సార్ అయిన కృష్ణమోహన్ సార్ గారికి నా నమస్కారం సార్. మరియు స్టాఫ్ ఇక్కడ వచ్చేసిన కస్టమర్స్ అందరికీ నా నమస్కారాలు సార్. ముఖ్యంగా మన బ్యాంక్ కల్వకుంట సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్వకుంట బ్రాంచ్ 1978లో మొదలై 46 వసంతాలు పూర్తి చేసుకుని 47 వసంతం ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నది. మనకి 3 సార్లు మారినది బ్రాంచ్ పరంగా నిజం పెట్టి మళ్ళీ లాస్ట్కి మన నందాల బాల నర్సయ్య ప్రిన్సెస్ నుండి మన వల్లకాటి ప్రసాద్ ప్రిన్సెస్ మెయిన్ రోడ్కి వచ్చినది. మెయిన్గా అదే బ్యాంక్ మెయిన్గా 4 మూల స్తంభాలు. ఒకటి డిపాజిట్స్, రెండవది మన క్రాప్ లోన్, మూడో మూల స్తంభం గోల్డ్ లోన్స్, నాలుగోది డ్వాక్రా రుణాలు అయితే కావచ్చు, రీటైల్ లోన్స్ అయితే కావచ్చు, మిగతావన్నీ. సో ఇప్పుడు వరకు 2019లో యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మనకు స్ట్రాంగ్ రూమ్ లేకపోవడం వల్ల రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది గోల్డ్ లోన్స్ ఇచ్చే విషయంలో. సో ఆ దాన్ని దృష్టికి తీసుకువెళ్ళి మన ఆర్ఎం సార్ గారు అబ్జర్వ్ చేసి అదే విషయాన్ని మన రెడ్ఎం సార్ గారికి చెప్పడం వలన త్వరితగా పనులు చేయడం జరిగింది. సో దట్ మన బ్రాంచ్ ప్రిమిసెస్ కంప్లీట్గా మార్చేసి స్ట్రాంగ్ రూమ్ కూడా చేసి గోల్డ్ లోన్స్ ఇచ్చేదానికి మరింత విస్తృతంగా సేవలు అందించడానికి అత్యాధునిక వసతులతో కల్పించిన విధంగా చేయడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ కార్యక్రమం రావడానికి ఏంటంటే ఈ కార్యక్రమంలో అన్ని బ్యాంకులు కూడా చాలా మందికి ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఈ ఇన్సూరెన్స్ సార్ చెప్పారు ఇందాక, జేడీవై అకౌంట్ ఏంటి, నామినీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కేవైసీ ఎలా చేసుకోవాలి, అన్ని విషయాలు సార్ క్లుప్తంగా చెప్పారు. కానీ మాకు కొద్ది వరకు మేము కూడా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తీసుకోండి. ఒకటి, దీంట్లో అన్ని బ్యాంకులు అండి, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ అన్ని బ్యాంకులు కూడా ఈ స్కీమ్స్ అవైలబుల్గా ఉంటాయి. సార్ ఇందాక చెప్పారు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అంటారండి. దీనికి సంవత్సరానికి అంటే ఒక ఏడాదికి 20 రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందండి. ఇది వచ్చేసి ప్రమాదవశాత్తు అంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అండి. ఇది మనకి ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్కి మనకు మన నామినీకి రావడం జరుగుతుందండి. దీనికి ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు, అంటే 18 సంవత్సరాలు క్రాస్ అయ్యి 70 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 20 రూపాయల స్కీమ్ అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో మీరు పార్టిసిపేట్ చేసుకుంటే క్లైమ్ కట్టుకోవచ్చు అండి. ఈ ప్రీమియం కట్టుకుంటే ఎంత, ఏడాదికి 20 రూపాయలు కట్టుకోవాల్సి ఉంటుంది. మనకు యాక్సిడెంట్ అంటే ప్రమాదవశాత్తు మనంతా రైతులు పొద్దున్న లేస్తే పొలం దగ్గరికి వెళ్తాం, స్నేక్ అంటే పాము కరిచినా కానీ, కరెంట్ షాక్ కొట్టినా, చెట్టు పైకి కింద పడినా, యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ అయినా, పిడుగుపాటుకు గురైనా, ఇలాంటి అనుకోకుండా అకస్మాత్తుగా చనిపోతే ఆ ఫ్యామిలీకి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ రావడం జరుగుతుందండి. అకౌంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళ అకౌంట్ నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిస్క్ అయి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది. మనం ఏడాదికి 20 రూపాయలు మాత్రమే చెల్లించాలి ప్రీమియం. ఇది ఎవరు కట్టుకోవాలి, 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు అందరూ కూడా ఈ స్కీమ్లో చేరడానికి అవకాశం ఉందండి. దీంట్లోనే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఇది సంవత్సరానికి ఒక ఏడాదికి 436 రూపాయలు చెల్లించాలి ప్రీమియం. ఇది ఎవరు కట్టుకోవాలంటే 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి అర్హులండి. దీనికి 18 దాటాలి, 50 లోపు ఉండాలి. ఇంతకుముందు ఏం చెప్పాను, అది యాక్సిడెంటల్ పాలసీ, ప్రమాదవశాత్తు మాత్రమే వర్తిస్తుందని చెప్పి. ఈ 436 ఏంటి అంటే నేచురల్కి సహజ మరణాలకు వర్తిస్తుంది, ప్రమాదవశాత్తు కూడా వర్తిస్తుంది. కాకపోతే దీనికి 50 సంవత్సరాల లోపు మాత్రమే ఎలిజిబుల్ అండి. 50 ఇయర్స్ లోపు ఉంటే 2 వర్తిస్తాయి, నేచురల్గా వర్తిస్తుంది, సహజ మరణాలకు వర్తిస్తుంది. ప్రమాదవశాత్తు కూడా ఏమైనా జరిగితే కూడా 2 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ అయితే అకౌంట్కి ఎవరైతే నామినీ ఉంటారో వారికి ఇవ్వడం జరుగుతుందండి. ఇలాంటి స్కీమ్స్ అన్ని బ్యాంకుల్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఎవరికైనా లేకుంటే ఇక్కడ ఈ బ్యాంకులో కూడా ఈ స్కీమ్లో చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు స్పెషల్ క్యాంప్ కూడా ఉంది, ఇక్కడ చేరే వాళ్ళు ఉంటే చేరవచ్చు. ఇక్కడ దానికి కావాల్సింది ఏం లేదు, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, మీ అకౌంట్ నెంబర్, మీ నామినీ డీటెయిల్స్ మాకు ఇస్తే దాంట్లో మిమ్మల్ని ఎన్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.